ఐఎమ్ డాక్టర్ నవిత రాహుల్ గుల్వే. నేను అశోక రిహాబ్ నుంచి మాట్లాడుతున్నాను. సో బేసికలీ నేను ఫిజియోథెరపిస్ట్ అండి, స్పెషలైజ్డ్ ఇన్ ఎంపీటీ ఆప్షన్ గైనిక్ అండ్ మాస్టర్స్ ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ఆల్సో. So I'm happy to share this. Actually from 2015 we are in this field, especially children with autism, ADHD ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము 2015 నుంచి డీల్ చేస్తున్నామండి. మేము టేకప్ చేసిన కేసెస్ అని మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ లీడింగ్ దర్ నార్మల్ లైఫ్, like going to a normal school and doing the things independently. And మా దగ్గర వచ్చిన పిల్లలది సక్సెస్ఫుల్ రేట్ అనేది చాలా ఉంటుందండి. సో అన్ని డొమైన్స్ మీద మనం వర్కౌట్ చేయడం వల్ల అండర్ వన్ రూఫ్, అంటే మళ్ళీ పేరెంట్ వేరే థెరపీకి వేరే దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకే థెరపీ సెంటర్లో డిఫరెంట్ డొమైన్స్ మీద ఒకే దగ్గర మనం వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే మేము టేకప్ చేసిన కేసులో మెజారిటీ ఆఫ్ దెమ్ ఏంటంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నియర్ టు నార్మల్ అవ్వడం వల్ల నార్మల్ స్కూల్స్కి వెళ్ళడం, వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్కువ మంచిగా ఉండడం. బికాజ్ ఎందుకంటే చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్ ఐక్యూ, హై ఫంక్షన్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో చాలా వరకు పిల్లల్లో మనం చూసినట్లయితే అకాడమిక్స్ వైపు ఎక్కువ ఉంటుంది, నెంబర్స్ చేయడం కానీ లేకపోతే ఆర్ట్లో కానీ. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా బాగా షైన్ అవుతారు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటి అని అంటే మన దగ్గర డెవలప్మెంటల్ డిలే కేసెస్లో కూడా మేము చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేది చూస్తాం. ఎందుకంటే మనం నార్మల్ ఏదైతే చేస్తున్నామో దానికంటే మేము చేసే కాన్సెప్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకు చాలా తొందరగా మనం చేంజెస్ చూడొచ్చు. బికాజ్ ఎందుకంటే మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్. సో మనం ఏంటంటే మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా అనేది థెరపీ ఇస్తాం అనేది చాలా ముఖ్యం. సో అశోకలో వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా వరకు పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనం వేరే దగ్గరికి రెఫర్ చేయకుండా ఇక్కడున్న థెరపిస్ట్, ఇక్కడున్న డాక్టర్సే మీకు చూసి అచ్చా ఈ ప్రాబ్లమ్కి ఈ డొమైన్ని మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు అనే విధంగా మీకు అండర్ వన్ రూఫే అన్ని థెరపీస్ దొరుకుతాయి. సో నేను అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. 2015 నుంచి మనం అప్పటి నుంచి కూడా అన్ని డొమైన్స్ మీద వర్కౌట్ చేయడం వల్లనే మాకు ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేది దొరికాయి. ఇది మనకు చిల్డ్రన్కి సంబంధించింది. ఇంకా లెర్నింగ్ డిజేబిలిటీ, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, వేరే పిల్లలతో కలవరు అండ్ స్కూల్లో చాలా నాటి ఉంటారు, కాపీ చేయరు బోర్డు నుంచి. టీచర్స్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, మీ బాబు వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, మీ అమ్మాయి చెప్పిన మాట వినట్లేదు. ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేస్తాం అశోకలో. యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంటల్ డిలే అన్నట్లు సిండ్రోమ్ కేసెస్, డౌన్ సిండ్రోమ్ వాళ్ళకు కూడా ఉంటుంది డెవలప్మెంట్. సో ఎనీ సిండ్రోమ్ కేసెస్ చూసినట్లయితే వాళ్ళకి డెవలప్మెంటల్ డిలే ఉంటుంది. సో మేము దానికి మేస్ అనే కాన్సెప్ట్ త్రూ ట్రీట్ చేస్తాము. మేము వర్కౌట్ చేసేది ఏంటంటే క్రేనోసాక్రల్ థెరపీ కానీ, విజువల్ మ్యానిపులేషన్, ఆర్గాన్స్ మీద వర్కౌట్ చేస్తాము, చక్రాస్ మీద వర్కౌట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్, లైక్ మన స్పీచ్లో మళ్ళీ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది, విజన్ థెరపీ అని ఉంటుంది, సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే మళ్ళీ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే టాక్టైల్, వెస్టిబులర్, ప్రొప్రోసెప్షన్, దీని మీద వర్కౌట్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ని మనం ఆన్సర్ చేసినప్పుడు ఏంటి అని అంటే అవి కానీ సాటిస్ఫై అయినాయంటే కిడ్ డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా వస్తుంది. మనకు బెస్ట్ వే ఒక పాత్ కావాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ అశోక. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్. ఎవరైతే నడుము నొప్పి, మోకాలు నొప్పులు లేదంటే మెడ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఎన్ని చోట్ల థెరపీలు తీసుకున్న తర్వాత, ఎన్ని చోట్ల కొన్ని ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, ఎలాంటి మందులు తీసుకున్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ వేరే కూడా తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోగా వాళ్ళు సర్జరీకి వాళ్ళకి రిఫర్ చేయడం, అలా వాళ్ళు సర్జరీకి వాళ్ళని ప్రమోట్ చేయడం చేసినప్పుడు అలాంటి కేసెస్కి కూడా మన దగ్గర అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనం ఇచ్చే థెరపీ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని మనం చాలా తక్కువ సమయంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మనం అడ్రస్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గి లోపల ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఏదైతే పెయిన్ వస్తుందో ఆ ప్రాబ్లమ్ని మనం ప్రాపర్ వేలో డిఫరెంట్ థెరపిటికల్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్తోని మనం దాంతోపాటు ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అంటాం, వాటితోని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం లోపల ఏదైతే ఉందో అది రెక్టిఫై అవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గడం, దాంతోపాటు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాంటి కేసెస్లో కూడా మనం 99% కేసెస్లో సిగ్నిఫికెంట్ రిజల్ట్ చూడగలుగుతున్నాం. సో మీరు ఇలాంటి నడుము నొప్పులు కానివ్వండి, మెడ నొప్పులు కానివ్వండి, ఏదైనా భుజాల నొప్పి కానీ, నడుము మోకాల నొప్పి కానీ ఇలా బాధపడుతున్నారు, అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నాము, ఎక్కడ తగ్గడం లేదు అంటే అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మీ ప్రాబ్లం తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే కేసెస్లో 99% కేసెస్ మన దగ్గర బాగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ Next position.
పెయిన్ మేనేజ్మెంట్లో చూసినట్లయితే చాలామంది ఈ మధ్య కాలంలో సయాటికా అనే వెరీ ఫెమిలియర్ వర్డ్, సయాటికా నడుము నొప్పి, అసలు అంటే దాని గురించి తెలిసినా తెలియకపోయినా చాలా వరకు సయాటికా అనే వర్డ్ యూస్ చేస్తుంటారండి. అశోక ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ దట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ సయాటికా, మనకి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నెక్ కానీ, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎనీ మనకు నర్వ్ రిలేటెడ్గా ఉన్నా కూడా మీరు అశోకకు వచ్చినట్లయితే సర్జరీ కేసెస్ ఉన్న వరకు కూడా చాలా వరకు 99% మనకు రిజల్ట్ దొరికే అవకాశం అనేది అశోకలో దొరుకుతుంది అండి. బికాజ్ మేము ఇక్కడ కూడా చాలా కాంబినేషన్ ఆఫ్ థెరపీస్, నేను మీకు చెప్పినట్లు పీడియాట్రిక్లోనే కాదు పెయిన్ మేనేజ్మెంట్లో కూడా చాలా కాంబినేషన్ ఆఫ్ థెరపీ చేస్తాం. ఏదో ఒక కైరోప్రాక్టర్ చేసి వదిలేయడం, లేదంటే ఓన్లీ డ్రై నీడిల్ని పిక్ చేసుకొని అది వర్క్ చేసి వదిలేయడం అలా ఉండదండి. లైక్ మల్టిపుల్ కాన్సెప్ట్తో మేము ట్రీట్మెంట్ అనేది డెలివరీ చేస్తాం. దానివల్ల మీకు వితిన్ 3 weeks యూ విల్ ఫైండ్ ద రిజల్ట్. లైక్ ఓకే, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ మై పెయిన్ గోస్ అన్నది మీకు ఐడియా అనేది అర్థం అవుతుంది. సో మీరు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా, నేను చెప్పిన పీడియాట్రిక్ ప్రాబ్లం ఉన్నా, పెయిన్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉన్నా, విజనరీ ఇష్యూస్ ఉన్నా, ఇంకా మనకు అశోక హీరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆడియాలజీ. సో మీకు ఏదైనా హీరింగ్ ప్రాబ్లం ఉన్నా, డెంటల్ ఇష్యూస్ ఉన్నా, కార్నియల్ డెంట్ అని ఉంటుందండి, హీరింగ్ ఇష్యూస్ ఉన్నా, డెంటల్ ఇష్యూస్ ఉన్నా, విజన్ ఇష్యూస్ ఉన్నా, దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. బికాస్ మీరు ఇక్కడికి వచ్చాక వేరే దగ్గరికి వెళ్ళి వెతకాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు విజన్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి, హెయిరింగ్ కానివ్వండి, పీడియాట్రిక్ కేసెస్ కానివ్వండి, డెవలప్మెంటల్ డిలే కేసెస్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ప్రీకన్సెప్షన్ కేసెస్ కానివ్వండి, ఇంకా మన పెయిన్ మేనేజ్మెంట్, దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అండి. సో ఒక లాస్ట్ కింద మీరు అశోకకు వచ్చి చూసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ బీ సాటిస్ఫై విత్ అవర్ సర్వీసెస్. థ్యాంక్ యూ. And we have branches in multiple areas in the Twin Cities, like ఇప్పుడు మనకి కేఎస్ రావు నగర్లో బ్రాంచ్ ఉంది, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, సుచిత్ర అండ్ కేపీహెచ్బిలో ఉన్నాయి. సో మీ సరౌండింగ్ ప్లేసెస్ని బట్టి మీరు అక్కడ మా సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు.